వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక్కడ చూస్తారు కదా, ఇది కుళ్ళిపోయిన ఫ్రిడ్జ్లో వారాలు వారాలు పెట్టిన మాంసం. అరే గడేడో మాంసం తక్కువ ధరకు వస్తుందట, గిడి ఇంత ధరించుకునే కంటే గి జట్కా గివి గవి అనుకంటే వాడి దగ్గరికి పోయి కొంట మస్తు షీప్గా వస్తుంది అని ఆలోచించిండ్రో హాస్పిటల్లో పడాల్సిందే. కుళ్ళిన మాంసాన్ని అమ్ముతున్నాడు మహమ్మద్ అఫ్రోజ్. మంకల్ట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో మంగల్హట్ కిస్తీ చమాన్ సమీపంలోని ఏ టు జెడ్ షిప్ అండ్ గోట్ అపల్స్ దుకాణంలో నెలల తరబడి నిల్వ ఉన్న సుమారు 300 కేజీల మేక, గొర్రెలకు చెందిన విడిభాగాలు, మాంసం నిల్వలు దొరికాయి. మంగల్హట్ అమర్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అఫ్రోజ్, వీడికి 41 సంవత్సరాలు, ఈ దుకాణాన్ని నిర్వహిస్తుంటూ కుళ్ళిపోయిన గొర్రె, మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. వాటినే వీడు అమ్ముతాడు. ఇక కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే వీటిని సేకరించి డీప్ ఫ్రీజర్ లో నిల్వ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దుర్వాసన రాకుండా నిల్వ చేస్తూ వినియోగదారులకు తాజా మాంసం అని నమ్మించి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీటిని శుభకార్యాలు, పలు హోటళ్లకు సదరు నిందితుడు పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నాడని, తద్వారా తాను లాభం పొందుతున్నానని తెలుస్తోంది. అనధికారికంగా అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దని అదనపు డీసీపీ కృష్ణగౌడ్, ఏసీపీ సుదర్శన్, సిఐ రాఘవేంద్ర సూచించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరిండ్రు. మా వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు సార్. ఫ్రీ అన్నా, తక్కువ వస్తుందన్నా ఎగబడిపోతారు. చూస్తాన్రా, ఇగో హోటళ్లలో కూడా జాగ్రత్త, తిరగకుండా ఉంటే బెటరు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున హోటళ్ళకు కూడా సప్లై చేస్తాడట. ఫంక్షన్లలో కూడా చూసుకోండి. ఇగో 500 మంది వస్తాను రా ఫంక్షన్కి, రేట్ ఎక్కువ తెస్తే ఎట్లా చెప్పు అని ఇట్లా పోయినరు అనుకో, నీ ఫంక్షన్కి వచ్చిన అంతా హాస్పిటల్లో పడతాడు. ఇంకోసారి ఫంక్షన్కి రావాలంటే భయపడతాడు. ఏదేమైనా గీ నకిలీ ఫుడ్ల నుంచి, గిట్లాంటి అఫ్రోజ్ గాళ్ళ నుంచి జర భద్రంగా ఉండండి. అంతకంటే నేనేం చెప్పను. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.